సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రియ కుమార్తె, సామెతల గ్రంథాలు చూస్తున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానం కొరకు, మన యొక్క జీవితంలో చేసే పనుల కొరకు తెలియబడుతుంటుంది. చాలా సూచనకరమైన మాటలు. ఇక్కడ చూసినంట, జాగ్రత్తగా నన్ను వెతికినట్లయితే మీరు నన్ను కనుగొంటారు. మనం చాలా అనుకుంటాం దేవునితో సాంగత్యం చాలా కష్టం అని, లేదా దేవునితో చేయడం మనం చాలా కష్టమైన పని, ఆయనతో మనం మాట్లాడలేము, లేదా ఆయనతో నేను అసాధ్యం అనుకుంటాం. కానీ దేవుని ఒక వాక్యం చెప్తుంది, ఆయన గాను జాగ్రత్తగా కానీ వెతికినట్లయితే ఆయన తెలుసుకుంటావంట, ఆయన కనుగొంటావు, ఆయనకి దొరుకుతాడు. ఆయన మాట్లాడే దేవుడు, నీతో కూర్చొని నీతో ఆలోచించే దేవుడు. నా ప్రసంగమా, ఆయన జీవం గల దేవుడు. అయితే మనం చేసిన జాగ్రత్తగా బతకాలి. ఇంకొంతమంది సార్లు అడుగుతుంటాను, నువ్వు బైబిల్ చదువుతావా అని. వెంటనే వారు అంటారు, నేను చదువుతున్నాను. ఎలా చదువుతావు అంటే, గబగబా ఏదో వాక్యం చదివాలని ఆలోచన. అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా బతకాలి. దేవుడు నీతో మాట్లాడాలనుకున్నట్లయితే, ఆయన స్పర్శ నీకు రావాలనుకున్నట్లయితే, ఆయన కార్యాల పనులు జరగాలనుకుంటే జాగ్రత్తగా ఆయన వెతుకున్నప్పుడు సంగమా, ఈరోజు నీ యొక్క బాధ్యత ఆయన వెతకడము. అనుకోవద్దు అన్నీ చాలా అకస్మాత్తుగా అయిపోతాయని, అలా జరగవాలగా. దేవుని దగ్గర అంట ఓపిక ఉండాలి, దేవుని దగ్గర ఎదురు చూస్తుండాలి. ఆయన తన పట్ల, తన ప్రజల పట్ల కార్యం చేయగల సమర్థుడు. అయితే తన వెతుకు వారికి దొరికే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సరైన రీతిగా వెతుకుతావా? ఆయన వైపు నీ మనసు పెట్టి ఉంటావా? ఆయన వైపు నువ్వు ఆలోచన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదం నింపండి. అయినా నీ కృపాక్షమలతో నింపి బలం పొందడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చబడుతున్నా దేవా, నీకున్నారు. ఇగో నేను ఎవరైతే ఆసక్తితో వెతుకుతున్నారో, జాగ్రత్తగా నేను వెంబడిస్తున్నారో, అయినా వారినైనా మీరు కనుగొనండి, వారు ప్రత్యక్షం అవ్వండి. అయినా వారికి మీ సహాయం చేయబడుతున్నా దేవా, నీకున్నారు. నీ కృపను ప్రతి వారికి దయచేసి ఆయన నీ సన్నిధిలో వర్ధిల్లింపచేస్తూ ఏదైతే అయినా వారు కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేయమని, మరి ముఖ్యంగా ప్రభా నీ బిడ్డల పక్షంలో మీరే వ్యాజ్యమాడండి. అయినా వారు ఏదైతే తండ్రిసైనా ప్రార్థన చేస్తూ ఆయన బయలుదేరుతున్నారో వారికి తోడేయండి, గొప్ప విజయం దయచేయమని. మరి ముఖ్యంగా ప్రభా నేను బ్రతికే ప్రతి వారికి మీరు ప్రత్యక్షమై నీ యొక్క స్పర్శ వారికి దయచేయమని ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఆయన నీకు ప్రత్యక్షమవును గాక. ఆమేన్.